హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మూడవ స్కందం 9వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. సో 8వ అధ్యాయంలో బ్రహ్మ ఏ విధంగా ఆయన ఒక కల్పం నుంచి ఆయన ఒక కల్పం ఉద్భవించేటప్పుడు, కల్పం అంటే బ్రహ్మ యొక్క రోజు, ఒక పగటి పూట ఆయన ఎలా గర్భోదశాయి విష్ణు యొక్క నాభిలో నుంచి ఆయన ఎలా ఉద్భవించాడు, ఉద్భవించిన తర్వాత ఆయనకి ఏమీ అర్థం కాలేదు, ఏమీ కనబడలేదు అక్కడ. సో అసలు ఎక్కడి నుంచి వచ్చాడో అని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆయన ఆ కాండం లోపలికి వెళ్ళాడు, చూశాడు, ఆయనకి ఎవరు ఏం కనబడలేదు. సో దానికి తప తప అనే శబ్దం వినిపించి ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన హృదయంలోనే ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు రూపంలో ఆయన దర్శనం చేసుకోవడంతో పాటు కింద గర్భోదక్షాయ విష్ణువుని కూడా ఆయన దర్శనం చేసుకున్నాడు. ఆ గర్భోదక్షాయ విష్ణువుని ఆయన కీర్తిస్తూ, ఆయన ఆయన సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆయన అనేకమైనటువంటి ఆ ఆ ప్రార్థనలు చేస్తాడు అనమాట. సో అవన్నీ ఏంటనేది మనం 9వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన ఏం ప్రార్థన చేశాడు భగవంతుడు. 8వ అధ్యాయంలో ఏమో ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తూ మనం చూసాం కదా, గరుడ విష్ణుని గంధపు చెట్టుతో పోల్చాడు. అలాగే ఆ ఇంకా ఆయన ఒక పర్వతంతో పోల్చాడు ఆయన్ని. సో అదే విధంగా ఇప్పుడు ఆయన ఆ భగవంతుని కీర్తిస్తూ ఇంకా భగవంతుని ప్రార్థిస్తాడు అనమాట. ఏంటి, నాకు ఆ సృష్టించే శక్తిని నాకు ఈయనైనా నాకు అని. సో ఆ సృష్టి శక్తి నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు, ఆ తెలివితేటలు నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు. సో దేనికోసం అయితే నువ్వు నన్ను సృష్టించావో అది నేను నెరవేర్చాలి అంటే నువ్వు నాకు శక్తి ఇవ్వకపోతే అది నేను నెరవేర్చలేను. కాబట్టి దయచేసి నీ అనుగ్రహం నాకు ఉండాలి. నీ అనుగ్రహం వల్ల నేను శక్తి తీసుకొని సృష్టించే తెలివితేటలు కూడా నాకు కావాలి అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా వేరు వేరుగా తనిగా వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి ఏం శక్తులు ఏం లేవు. సో వాళ్ళు కూడా కృష్ణుడి మీద ఆధారపడాల్సిందే. వాళ్ళు కూడా వాళ్ళ కార్యాలు వాళ్ళు నిర్వర్తించాలన్నా ఆ కార్యాలు వాళ్ళకి దానికి కావాల్సిన తెలివితేటలు కానీ శక్తి కానీ ఏదైనా కానీ ఆ భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప, కృష్ణుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఏమి చేయలేరు. అందుకే మనం పదే పదే మనం సరెండర్ అవ్వడం అంటే, కృష్ణుడికి సరెండర్ అయితే, భగవంతుడికి శరణాగతిగా తీసుకుంటే కనుక ఆయన ఏమైనా చేయగలుగుతాడు మన గురించి. అనన్యా చింతయంతో మం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. సో యోగక్షేమాలని నేను ఇప్పుడు నీ చింతనంతా నా మీద కనున్నట్లయితే, ఎందుకంటే ఆ, సర్వ అవతారాలు, సర్వ లోకాలు, దేవతలు అంతా ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఎవరి కంట్రోల్ అయితే ఇదంతా ఉందో ఆయనకి మన జీవితాన్ని కానీ అర్పించగలిగితే, ఆయన మన శ్రేయోభిలాష్ లాగా మన యోగక్షేమాలని ఆయన చూసుకోగలుగుతాడు. యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడనే నమ్మకం మనకు ఉండాలి. ఎందుకంటే అనంతమైనటువంటి లోకాలు సృష్టించిన వాడు, అనంతమైనటువంటి అవతారాలకి మూలమైన వాడు నా సమస్యను తీర్చలేడా, లేదా నా సమస్యను గుర్తించలేకపోయాడా? మరి ఇన్ని చేసినవాడు నా సమస్య మాత్రం తీర్చలేడు అనే ఒక అపోహలో ఉన్నామా? అందుకనే మొదటి ప్రయారిటీ వచ్చి జపానికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఏ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం ఇస్తే భగవంతుడి చింతనలో మనం ఉండగలిగితే భగవంతుడు మన గురించి చింతించడం ప్రారంభిస్తాడు. అయితే బాగా జపం చేయాలంటే ఫస్ట్ బాగా వినాలి. ఆ నామం యొక్క మహిమ తెలుసుకోవాలి. ఆ నామంలో ఉన్నటువంటి శక్తులు తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క మహిమలు అర్థం చేసుకోవాలి. ఇవి ఇవి తెలుసుకోకుండా, ఇవి వినకుండా జపం ఎక్కువ కాలం చేయలేము మనం. అందుకనే కథ తర్వాత శ్రవణం, తర్వాత కీర్తనం. శ్రవణం అంటే కృష్ణ కథ శ్రవణం చేయడం, నామం యొక్క మహిమలు తెలుసుకోవడం, ఆ తర్వాత ఆ తర్వాత జపం చేయడం. కీర్తన చేయడం అంటే నామాన్ని ఉచ్చరించడం. ఈ రెండు కరెక్ట్ గా జరగలేదు అంటే ఖచ్చితంగా ఆ, మనం భక్తిలో ముందు కొనసాగలేము అనమాట.
మనం ఏదైనా యాక్షన్ చేయాలంటే దాని గురించి మనం వినాలి. వినకపోతే దాని విలువ తెలియదు మనకి. సో, ఆ విలువ తెలియనంత వరకు మనం చేసేది ఏదైనా మనకి భారం అనిపిస్తా ఉంటుంది. ఎందుకు చేయడం ఇదంతా, లేదా ఒక సెంటిమెంటల్ రూపంలో చేస్తూ ఉంటాం. అది ఎప్పుడో ఒకసారి మన జీవితంలో దెబ్బ పడింది అనుకోండి, వదిలేస్తాం దాన్ని. కానీ అది విలువైందని తెలుసుకున్నాం అనుకోండి, ఏం జరిగినా సరే దాన్ని వదులుకోవడానికి మనం సిద్ధపడం. అందుకే ఫస్ట్ మనం క్లాసుకి రావడం, క్లాసులు వినడం, అది వారంలో ఒక రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా సరే, దాన్ని ఆన్లైన్ అయితే ఆన్లైన్ అవకాశం ఉంటే ఆన్లైన్, అదే మనకి ఆఫ్లైన్ లో అవకాశం ఉంటే మనం వచ్చి నేర్చుకోవడానికి, వచ్చి వినడానికి ప్రయత్నించాలన్నమాట. లేకపోతే వాస్తవానికి ఆన్లైన్ లో పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఆన్లైన్ క్లాస్ ఏంటంటే, నేను రోజు నేను రెగ్యులర్ గా నేను మందిరానికి వస్తాను, కానీ ఒక రోజు నేను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన దాన్ని మరుసటి రోజు నేను మందిరం పోయే లోపల మళ్ళీ ఏం చెప్పాడబ్బా అని తెలుసుకోవడానికి ఆన్లైన్ క్లాస్ పనికొస్తాయి తప్ప, లేకపోతే కనుక ఇది అసలు విధానమే కాదనమాట. ఆన్లైన్ విధానం అసలు విధానమే కాదు. కరోనా సమయంలో ఇక వేరే పరిస్థితి లేదు. కానీ అందరూ భక్తిలో కొనసాగాలని ఇది స్టార్ట్ చేసేమే తప్ప, వాస్తవానికి అసలు ఇది పద్ధతి కాదనమాట. కేవలం ఆన్లైన్ నమ్ముకొని ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ కాలం అది కొనసాగదు. వ్యక్తితో పర్సనల్ సంబంధం ఉండాలి. వచ్చి అదే కదా 4 అధ్యాయం 34 శ్లోకంలో, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. గురువు దరి చేరి సేవలు చేసుకొని తృప్తిపడి, భగవంతుడు తృప్తిపడి, గురువు తృప్తిపడితే అప్పుడు మనం తగిన ప్రశ్నలు అడగాలి. మనం అడిగి తర్వాత మనకి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తే ఆ జ్ఞానంతో మనం మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం. అంతేగాని వాస్తవానికి ఈ ఆన్లైన్ అన్ని పెద్ద, అందుకే నేనేమంటున్నానంటే, వినిన తర్వాత కనీసం బుక్ పట్టుకుంటే, భాగవతం బుక్ పట్టుకుంటేనే అట్లీస్ట్ ప్రభుపాదుల వంటి ఉత్తమ భక్తుడు, ఆచార్యుడి యొక్క భాష్యాలు మనం వింటే అప్పుడు యాక్చువల్గా మన మనసులో ఏదైనా మార్పు కనిపిస్తుంది. మనం ఊరికనే ఆన్లైన్ లో మాత్రం వినుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఏ ప్రోగ్రెస్ ఉండదు ఇక్కడ. ఇది కూడా ఒక ఇది కూడా ఒక కాలక్షేపం లాగా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే వచ్చి ఆ, కూర్చొని మనం ఎదురుగా కూర్చొని నేర్చుకోవడమే ఎప్పుడైనా విద్యకు ఉన్నది పద్ధతి అది. సో మనం మిగతా మన పనులు చేసుకుంటా ఏదో చేసుకుంటా ఆన్లైన్కి వచ్చేసరికి ఏదో చేస్తాం, ఇది జస్ట్ కాలక్షేపం మాత్రమే. దీంట్లో ఎటువంటి మీకు నార్మల్ గా మీకు 100% ప్రోగ్రెస్ రావాల్సింది, దీంట్లో 10% మాత్రమే ప్రోగ్రెస్ వస్తుంది. ఏదో ఆ మాత్రం కృష్ణ కథ వినాలి కాబట్టి వినాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది సత్యం అన్నమాట, ఇది వాస్తవం ఇది. సో ఇంకా వేరే అవకాశం లేదు. కానీ ఈ ఆన్లైన్ కానీ చేయకపోతే ఇంక మన పనుల గురించి ఆ మాత్రం కూడా చింతించరు. ఓన్లీ అరగంట 3/4 గంట కనీసం దీని ఎట్లయినా భగవద్గీత వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అనే భావంతో స్టార్ట్ చేయడమే తప్ప, వాస్తవానికి ఇది ఒక పద్ధతి కాదు అసలు. సో దయచేసి మీరు ఎక్కడున్నా సరే, మాతో డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా మీరు బయట ఉన్నా సరే, లోకల్ గా ఉన్న ఇస్కాన్ సెంటర్ కి వెళ్ళి దయచేసి వారంలో ఒకసారైనా మనం వెళ్ళి కూర్చొని నేర్చుకొని ఏదైనా ఉంటే సేవ చేసుకొని తర్వాత మీ మీ భక్తి తాలూకు గ్రాఫ్ మీరే చూడొచ్చు అప్పుడు ఎలా ఉంటుందని. వ్యక్తిగత గురువుతో వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి అని అంటే, మనం ఎవరో తెలియాలి, మన యొక్క భావం తెలియాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియాలి. మనలో ఉన్న మన మంచి చెడు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఇవి ఇవన్నీ కేవలం మనలో ఉన్న లోపాలు ఎలా తెలుస్తాయి, మనలో ఉన్న బలహీనతలో లేకపోతే పాత సంస్కార సంబంధించిన అలవాట్లు, అవి ఎలా మనం బయటికి తీసుకురాగలుగుతాం, దానికి సంబంధించిన ప్రయత్నం మనం ఎలా చేయాలి.
ఎందుకంటే ఉండేదే మన అనర్థాలు క్లీన్ చేసుకోవడానికి. అనర్థాలు సేవలో దిగకపోతే అనర్థాలు పోవు మన దగ్గర. సో అందువల్ల దయచేసి మీరు ఎక్కడున్నా సరే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్ గా అక్కడ లోకల్ సెంటర్ కు వెళ్ళి కనీసం వారంలో ఒక రోజైనా సరే వెళ్ళి దగ్గర ఉండి చూసుకొని సేవ చేసుకొని సందేహాలు ఉంటే తీర్చుకొని అట్లా మనం ముందుకు వెళ్ళాలి. అదర్వైజ్ మనం కేవలం కాలక్షేపం చేసుకుంటా పోతే ఇది కూడా ఒక ప్రతిరోజు జరిగినట్టు ఇది కూడా ఒక దాని ఉంటుంది జీవితంలో ఆ, ఒక అలవాటు కింద మాత్రమే తప్ప దీని నుంచి బయటపడాలనే ప్రయత్నం కానీ ఉత్సాహం కానీ మనకు కనిపించదు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితం అనేది ఎప్పుడైనా సరే భక్తుల సాంగత్యంలోకి రావాలా, భక్తుల సాంగత్యంలో వచ్చి వినాలి, భక్తుల సాంగత్యంలో వచ్చి సేవ చేయాలి. అదర్వైజ్ వీటిల్లో మనకు వచ్చే పెద్ద ప్రయోజనం అయితే ఏం లేదు మనకి. అందుకనే ఆ మనం ఒరిజినల్ ప్రాసెస్ లోకి వెళ్తే ఇల్లు వదిలేసి దూరంగా వెళ్ళి గురువు యొక్క గురుకులంలో పోయి నేర్చుకునేవాళ్ళు. పోనీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలాగో లేదు అంటే అలాంటి పరిస్థితి ఇంకా రావు కూడా. కానీ కనీసం మనకున్న 24 గంటల టైంలో ఇది ఒక వారం టైంలో మనం వెళ్ళి తెలుసుకోవడానికి, వెళ్ళి మనం మనకున్నటువంటి సందేహాలు తీర్చుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి బ్రహ్మ ఇప్పుడు ఏం చేస్తాడో తనకున్నటువంటి సామర్థ్యం, తనకి తనకి కావలసినటువంటి శక్తి, ఆ జ్ఞానం భగవంతుడి నుంచి పొందాలనే భావంతో ఆయన్ని కీర్తిస్తూ ప్లస్ ప్రార్థిస్తున్నాడు అనమాట ఆయన. సో ఏమని ప్రార్థిస్తాడో చూద్దాం. సో అదే సృష్టించే శక్తి కోసం భగవంతుడు బ్రహ్మ స్వయంగా ప్రార్థన చేస్తాడు అనమాట. సృష్టి చేసే శక్తి కావాలి ఆయనకి. బ్రహ్మ ప్రార్థన చేస్తాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? కింద ఉన్నాడు కదా గర్భదక్ష విష్ణు. గత అధ్యాయంలో ఆయన సౌందర్యాన్ని వర్ణించాడు. ఇప్పుడు ఆయన్ని తనకి సృష్టించే శక్తి కావాలని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆయన ఏమంటాడంటే ఆయన్ని, నువ్వు తెలుసుకోదగిన పరమ వస్తువువి. ఈ ప్రపంచంలో అందరూ ఏవేవో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఎవరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యాక్చువల్ తెలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. తెలుసుకోదగిన పరమ వస్తువు, శాశ్వత వస్తువు. ఆ మానవ ఇచ్చిందే ఏంటంటే ఇదిగో ఈయన ఎవరు, ఈ భగవంతుడు ఎవరు అసలు, ఈ వెనకాల మొత్తానికి మూలం ఎవరు, ఇది మొత్తానికి కారణం ఎవరు అని తెలుసుకోవడానికి మాత్రమే మనకి మానవ ఇచ్చింది. తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి, ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం తృప్తిపరచగలిగితే ఇక్కడ నుంచి మనం బయటపడడానికి మాత్రమే మనకి మాంజన్మ ఇచ్చింది. కాబట్టి ఆయన బ్రహ్మ ఏమంటాడంటే తెలుసుకోదగిన పరమ వస్తువు నువ్వు మాత్రమే. అంటే మనకు మాంజన్మ గడుపుతూ ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోలేక చచ్చిపోయాం అనుకోండి. ఇప్పుడు జంతువులకి మనకి ఇంకా తేడా ఎక్కడ వచ్చింది? ఇంకా జంతువులు కూడా తెలుసుకోలేవు ఎవరు ఈ సృష్టికి నన్ను నన్ను సృష్టించడానికి గల కారణం ఎవరు, మూలం ఎవరు అని జంతువులకి ఎవటో తెలుసుకోలేదు. ఇప్పుడు మనం కూడా తెలుసుకోలేకపోయామంటే అప్పుడు మనకి జంతువులకి ఎక్కడ తేడా ఉంది? ఇంకా మనకి తేడా లేదు. మనకిచ్చిన తెలివితేటలు కావచ్చు, మనకిచ్చిన నైపుణ్యం కావచ్చు, ఏది ఇచ్చినా సరే ఎందుకంటే ఆ భగవంతుని తెలుసుకొని ఆయన అర్థం చేసుకొని ఆయనతో సంబంధం పెట్టుకొని ఆయన్ని తృప్తిపరిచి అంతిమంగా ఆయన యొక్క అనుగ్రహంతో ఎక్కడి నుంచి బయటపడ్డాడు. కాబట్టి తెలుసుకోదగిన పరమ వస్తువు అంటే సో కొంతకాలం తపస్సు తర్వాత మీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని నేను తెలుసుకోగలిగాను. తెలుసుకోలేని వారు దురదృష్టవంతులు. దేనిని మీతో పోల్చలేము. గుణ ప్రభావం కారణంగా భౌతిక వస్తువులు కూడా మీకంటే గొప్పగా కనిపిస్తాయి. కొంతకాలం నేను తపస్సు చేసిన తర్వాతే మీ అనుగ్రహం వల్ల నేను మిమ్మల్ని తెలుసుకోగలిగాను. నేను తపస్సు చేశాను, కానీ ఆ తపస్సు వల్ల భగవంతుడు తృప్తిపడ్డాడు కాబట్టే ఆయన దర్శనం ఇచ్చాడు. అప్పుడే బ్రహ్మ తెలుసుకోగలిగాడు. ఓకే, ఈయన అన్నమాట నాకు కారణం, నేను ఇక్కడ రావడానికి ఈయన కారణం అన్నమాట. అంటే ఎప్పుడు ఫస్ట్ ఈయన వైపు నుంచి ప్రయత్నం ఉంది. అంటే ఫస్ట్ మన వైపు నుంచి ప్రయత్నం ఉండాలి.
కదా, మన వైపు నుంచి మనం ప్రయత్నం చేయాలి. మన వైపు నుంచి ఒక అడుగు పడితేనే నెక్స్ట్ భగవంతుడు ఇంకొక అడుగు వేస్తాడు. సో ఆయన ఆయన తపస్సు చేశాడు కాబట్టే భగవంతుడు తృప్తిపడి ఆయనకి కావాల్సినటువంటి దర్శనం ఇప్పించాడు. అసలు ఈ వస్తువుని లేదా భగవంతుని తెలుసుకోలేని వాళ్ళు మాత్రం నిజంగా దురదృష్టవంతులు. అండ్ మీ మీరు పరమ వస్తువు కాబట్టి మిమ్మల్ని దేంతోనూ పోల్చలేము ఇక్కడ. అంటే ఏ వస్తువు గాని ఏ వ్యక్తి గాని మీకంటే విలువైన వాళ్ళు ఇంకెవరు లేరు. అయితే గుణ ప్రభావం కారణంగానే ఇక్కడున్న వస్తువులు మీకంటే గొప్పగా కనిపిస్తాయి. అంటే గుణ ప్రభావం వల్ల అంటే మాయా ప్రభావం వల్లనే మనము భగవంతుని కూడా పక్కన పెట్టి వేరే వాటి వెనకాల మనం పరిగిస్తున్నాం అన్నమాట. వేరే భగవంతుని పక్కన పెట్టి వేరే వాటి గురించి పరిగిస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఇతను మాయలో పడి ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడి మించినటువంటి విలువైనటువంటి వస్తువు గాని వ్యక్తి గాని ఇంకెవరూ లేరనే విషయం తను పూర్తిగా మర్చిపోయాడు. దేని వల్ల? గుణ ప్రభావం వల్ల, మాయా ప్రభావం వల్ల. ఇప్పుడు అంతే కదా, మన అందమైన బిల్డింగ్ల కోసం, అందమైనటువంటి లేకపోతే అది బంగారు కోసం, లేకపోతే సంపద కోసం మనం ఏదో కూడా దేవుడి కంటే ఈ విలువైనవి అని ఆ యొక్క ఆ భ్రమలో ఉన్నాం అన్నమాట. కానీ బ్రహ్మ లాంటి వాడు ఏమనుకున్నా, బ్రహ్మ ఏమనుకున్నా అంటే నీకంటే మించిన విలువైన వాళ్ళు ఇంకెవరు లేరు నాయనా, నీకంటే విలువైనటువంటి వస్తువు, పరమ వస్తువు ఇంకేది కూడా లేదు. కానీ వాళ్ళు చూడండి మాయ వల్ల వాళ్ళకి వస్తువులు గొప్పగా కనపడతాయి మీకంటే కూడా. మీకంటే వాళ్ళకి డబ్బులు ప్రధానంగా కనపడుతుంది వాళ్ళకి. మీకంటే వాళ్ళకి హోదా గొప్పగా కనబడుతుంది. మీకంటే వాళ్ళకి పేరు ప్రతిష్టలు గొప్పగా కనబడుతుంది. కానీ మాయ వల్లనే వాళ్ళకి అలా అనిపిస్తా ఉంది. నెక్స్ట్ మీ శాశ్వత మరియు అసలైన రూపం. మీరు శాశ్వత రూపం మీ యొక్క అంతర్గత శక్తితో ఏర్పడింది. భక్తుల కోసం భౌతిక కల్మషాలకు అతీతమైనది, అనంతమైన అవతారాలకు మూలం. ఒకటి, నీ భక్తుల కోసం ఈ రూపాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు. అయితే ఇది భౌతిక కల్మషాలకు అతీతమైనది. నీలో ఎటువంటి భౌతిక కల్మషాలు లేవు. అంటే అహంకారం, గర్వం, గుణ ప్రభావం ఏది కూడా మీ రూపంలో వాటికి తావు లేదు. అంటే భౌతిక కల్మషాలు ఏవి కూడా ఆయన అంటలేవు. ఆయన నేను, నాది అనే అహం అనేది భగవంతుడికి అంటదు. పైగా ఈ రూపం ఏదైతే ఉందో ఇది అన్ని అవతారాలకి అది అనంతమైనటువంటి రూపం. ఇది నేను మీ నాభిడుండే నేను ఉద్భవించాను. అలాంటి మీ నుంచి నేను ఉద్భవించాను. సో గర్భదక్ష విషయం చెప్తున్నాను అన్నమాట. మీ రూపం మాలాగా భౌతిక శక్తితో ఏర్పడింది కాదు, మీరు అంతర్గత శక్తితో ఏర్పడింది. అది భక్తుల కోసం మీరు స్వయంగా ఈ రూపాన్ని వాళ్ళకి మీరు దర్శనం ఇప్పిస్తున్నారు ఈ రూపంలో. అది ఈ రూపము అంటే భగవాన్ యొక్క రూపము మనుషుల రూపం ఒకటి కాదు. ఎందుకంటే మనుషుల రూపం భౌతిక కల్మషాలతో నిండింది అది. కానీ భగవాన్ యొక్క రూపం సచ్చిదానంద స్వరూపం అది. ఈ రూపం ఏదైతే ఉందో అది అనంతమైనటువంటి అవతారాలకు కూడా అదే మూలము. అటువంటి రూపం నుంచి నేను ఉద్భవించాను. అండ్ పరమ వ్యక్తిగత రూపం. వ్యక్తిగత రూపం అంటే పర్సనల్ ఫామ్. అంటే భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి నుంచి నిరాకార శక్తి కూడా బయటకు వస్తుంది. ఎవరైతే భగవానుడి వ్యక్తి అని తెలియదో వాళ్ళు నిరాకారం దగ్గర ఆగిపోతారు. వాళ్ళు నిరాకారాన్ని దాటి రావాలన్నమాట భగవానుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవడానికి. భగవాన్ అంటే షడైశ్వర్య పూర్ణుడు అన్న విషయం ఆయన తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే నిరాకార స్వరూపం ఉందో దాన్ని దాటి వాళ్ళు వచ్చి చూడగలగాలి. అది బ్రహ్మ అంటున్నాడు నీ నిరాకార రూపం ఉన్నప్పటికీ కూడా నేను మీ దివ్య రూపంలోకి నేను శరణాగతుడిని. నాకు నిరాకారం ఆ యొక్క తేజస్సు నాకు వద్దు. అదంతా నాకు నీ వ్యక్తిగత రూపం కావాలి నాకు. ఆ వ్యక్తిగత రూపమే పరమ వ్యక్తిగత రూపం. అంటే అది ఆయన పరమ పురుషుడు, మనలాంటి పురుషుడు కాదు ఆయన. మనం అన్నిటికీ మాయా ప్రభావం లోనవుతాం. బట్ ఆ పరమ పురుషుడు
ఇటువంటి మాయా ప్రభావానికి లోనే ప్రస్తుతి కాదు. పైగా మిగతా అందరి మాయలో పెట్టగలుగుతాడు ఆయన. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేత తరంతితే. నేను అందరినీ మాయలో పెడతాను. ఆ మాయ నుంచి వాళ్ళు తప్పించుకోవాలి అంటే వాళ్ళు నాకు శరణాగతి పొందితేనే వాళ్ళు బయటపడగలరు, లేదా వాళ్ళ వల్ల కాదు అంటారు. అది బ్రహ్మ అంటాడు, నాకు నేను నిరాకార రూపం కంటే నాకు ఎటువంటి ఆసక్తి లేదు, బట్ నీ వ్యక్తిగత రూపము, నీ దివ్య రూపం మీద నాకు ఆసక్తి ఉంది, దానికి నేను శరణాగతుడిని అవుతాను అంటున్నాడు. అది ఇంకేమన్నాడు, అది అత్యంత మంగళకర రూపం ఇది. ఎవరైతే ఈ రూపాన్ని దర్శిస్తారో సర్వ విశ్వాలకు జీవులకు కూడా అది మంగళకరమైనది. ఈ కృష్ణు యొక్క రూపాలు చాలా మంగళకరం. అందుకే మనం రోజు వచ్చి మంగళహారతికి వచ్చి మొదటి దర్శనం చేసుకోమంటున్నాం. ఆయన నిద్ర లేయంగా ఆయన ఫస్ట్ మనల్ని చూస్తున్నాడు అన్నమాట. సో నిద్ర లేయంగా మనల్ని చూస్తున్నాడు అని అంటే ఆ రోజంతా మనకి ఎంత మంగళకరంగా ఉంటుంది చూడండి. బ్రహ్మముహూర్తంలో భగవంతుడు మనల్ని చూస్తున్నాడు, మనం బాగుంటున్న దేవుడు చూడడానికి, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఉదయం లేయంగానే ఆయన యొక్క ఆ, చూపు మన మీద పడింది అనుకోండి, ఆ రోజంతా ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సర్వ లోకాలు ఇక్కడ సకల భూతాలు అన్ని కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకు నడుస్తాయి. అలాంటి ఆయన చూపు మన మీద అనుకోండి, ఇవన్నీ మనం ఏమైనా చేయగలుగుతాయా? మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన స్థితిగతులు ఏమైనా మార్చగలదా? ఏం మార్చలేవు అవి. ఎందుకంటే అది మంగళకర రూపం. అది ఎవరిని దర్శించుకుంటారో లేదా ఆయన చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి. వాళ్ళకి నరకానికి వెళ్లే వాళ్ళు మాత్రమే ఈ వ్యక్తిగత రూపం నిర్లక్ష్యం చేసి భౌతిక అంశాలపై ఆలోచిస్తారు. అంటే నరకం వెళ్ళాలి అని వాళ్ళు తీర్మానం చేసుకోరు. మన నరకానికి వెళ్ళే ఆల్మోస్ట్ వ్యక్తులంతా కూడా వాళ్ళు మాత్రమే భగవద్ రూపాన్ని చూస్తే మనకి ఏమొస్తుంది, ఉదయం మనం ఆడిపోయకపోతే 10 రూపాయలు సంపాదించుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా భౌతిక అంశాల గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి రూపాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ ఎత్తాల్సిందే మళ్ళీ. భగవంతుడి రూపాన్ని మనం ఉదయాన్నే గ్రహించగలిగితే ఆ తర్వాత మనం చేయబోయే కార్యాల్లో ఎక్కడ కానీ ఎటువంటి మనకి ఇబ్బంది కలగలేకుండా భగవంతుడు, ఒకవేళ మనం గతంలో ఏదైనా కర్మలు ఉన్నా కూడా వాటి ప్రభావం తగ్గించి మనకి పెద్ద ఇబ్బంది పెట్టలేని స్థితిలో మనం పెట్టదన్నమాట భగవంతుడు మరి. అందుకనే స్వయంగా బ్రహ్మటుడు అన్నమాట, ఇది అత్యంత మంగళకరమైనటువంటి రూపం ఇది. సో ఈ రూపాన్ని మనం రోజు వచ్చి దర్శించుకోగలిగితే మన జీవితంలో అంతకంటే ఇంకా అదృష్టమైనటువంటి అంశం ఇంక లేదన్నమాట. సో నిరంతరం భక్తుల హృదయాల్లో నువ్వు నివసిస్తావు అని ఆయన కీర్తిస్తున్నాడు అనమాట. ఏతు త్వదీయ చరణాంబుజకోశ గంగా జిగ్రాంతి కర్ణ వివరై శృతివాతనీతం భక్త్యా గృహీత చరణ పరాయ చ తేషాం నా పైషి నాథా హృదయాం గురుహత్ స్వపుంసాం. నీ పాద పద్మల సువాసనను ఆస్వాదిస్తూ వేద శబ్దపు గాలి ద్వారా చెవుల రంధ్రాలను ద్వారా తీసుకున్న వాళ్ళబడే తీసుకు వెళ్ళబడే వ్యక్తులు నీ భక్తి సేవను అంగీకరిస్తారు. వారి కోసం నీవు వారి హృదయం కమలం నుండి ఎన్నటికీ వేరు చేయబడవు. ఏదైతే ఆయన పాదపద్మాల నుంచి ఆయన సువాసన ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో, నువ్వు చెప్పినటువంటి శాస్త్రాలని చివరి రంధ్రాల ద్వారా ఎవరైతే దాన్ని నిరంతరం వింటూ ఉన్నారో వాళ్ళు నిరంతరం నీ భక్తిలో ఉంటారు, వాళ్ళు నీ సేవలో చేసుకుంటూనే ఉంటారు. ఎవరైతే వాళ్ళు వింటూ 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 ఉన్నారో
వాళ్ళ హృదయ కమలంలో నుంచి నువ్వు ఎప్పటికీ బయటికి వెళ్ళవు నువ్వు. ఎప్పటికీ శాశ్వతంగా వాళ్ళ హృదయ కమలంలోనే నువ్వు నిరంతరం వాళ్ళ హృదయంలో నువ్వు నిలిచి ఉంటావు. ఎవరు నిరంతరం ఎవరైతే పాదపద్మాల మీద ధ్యానిస్తూ, రెండు, కృష్ణ కథని రోజు ఎవరైతే ఆస్వాదిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సేవను అంగీకరిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా సేవ చేస్తారు వాళ్ళు. అందుకే ఇందాక చెప్పింది, కృష్ణుడి గురించి వినిన తర్వాతే యాక్షన్ లోకి వెళ్తుంది. ఒకవేళ కృష్ణుడి గురించి వింటూ కూడా అది యాక్షన్ లోకి వెళ్ళి సేవ చేయబుద్ధి కావట్లేదు అనుకోండి, అంటే మనం సరైన సరైన ధ్యాసలో కృష్ణ కథ వినడం లేదు. నేను చెప్పాను కదా, కాలక్షేపం కోసం వింటున్నాము. సో కాలక్షేపం కోసం వినేది ఒకదైతే, ఆ వినేదాన్ని అర్థం చేసుకొని దాన్ని తగు విధంగా విశ్లేషించి, ఓ భగవంతుడు మన నుంచి ఇది కోరుకుంటున్నారు కాబట్టి నేను ఇక మీదట ఈ కార్యం నేను చెయ్యాలి అని అది కార్యరూపం దాల్చేటువంటి అటువంటి శ్రవణం చూసారా, అది ముఖ్యమైనది. మనం ఇంత విన్నా కూడా మనకి సేవ చేయబుద్ధి కావట్లేదు అని అంటే, లేదా ఈ సేవ తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు అని అంటే, మనం వినే ఆ ఆ ఆ శ్రవణం ప్రాపర్ మూడ్ లో, సరైన భావంలో వినట్లేదని అర్థం. లేదా సేవ చేయడానికి ఇంకా మనం సాకులు వెతుకుతున్నాము అంటే, లేదా మన బాధ్యత నిర్వర్తించడానికి ఇంకా మనం కారణాలు చెప్తున్నాము అని అంటే, దాని అర్థం ఏంటి అని అంటే మనం సరైన భావంలో కృష్ణ కథ వినడం లేదని అర్థం అనమాట. ఎందుకంటే కృష్ణ కథ సరైన భావంలో వింటే నెక్స్ట్కి నేనేం సేవ చేయాలని నాకు చెప్పండి, నేను చేస్తాను అని డైరెక్ట్ గా వాళ్ళు అడిగే స్థితికి వచ్చేస్తారు అనమాట. అందుకే చూడండి, నీ భక్తి సేవను అంగీకరిస్తారు ఎవరు? వేద వేద శబ్దపు గాలి ద్వారా చెవుల రంధ్రాల ద్వారా తీసుకువెళ్ళబడే వ్యక్తులు ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో, ఎప్పుడు ఈ వేద శబ్దం అంటే ఏంది? ఆయన కథే. ఆయన కథ గురించి నిరంతరం ఆయన ఏళ్ళ గురించి వింటూ 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 ఉంటే నెక్స్ట్ ఏం వస్తుంది? ఈ సేవను అంగీకరిస్తారు వాళ్ళు. మనం వింటూ 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 ఉన్నాము, సేవ చేయడానికి మనసు రావడం లేదు, అసలు ఆతృత లేదు లోపల నుంచి, అంటే మనం సరైన భావంలో వినడం లేదు. లేదా మనం చేసిన ఏదైనా అపరాధాలు, అనర్థాలు మనల్ని ప్రాపర్ గా ఆ సేవ చేయడానికి కావాల్సిన అవకాశం ఇవ్వట్లే. మన అపరాధాలు, మన అనర్థాలు, లేదా అపరాధాలు అనర్థాలు పోవాలన్నా సరే సేవ చేసిన అయిపోతాయి మళ్ళీ. మళ్ళీ అవి సెపరేట్ గా మళ్ళీ వేరే వేరే పద్ధతులు అయిపోయే ప్రసక్తి లేదు అది. సో ఎవరైతే శ్రవణంతో సేవ చేస్తారో, శ్రవణం చేశారా, తర్వాత సేవకు వచ్చారా, సేవ చేశారా, ఇప్పుడు ఏమంటాడు బ్రహ్మ, అలాంటి వాళ్ళ హృదయాల నుంచి నువ్వు ఎప్పుడు బయటికి పోవు ఇంకా. శాశ్వతంగా వాళ్ళ హృదయంలో నువ్వు నివసిస్తూనే ఉంటావు. సో ఇక్కడ బ్రహ్మ భగవంతుడి యొక్క తత్వం చెప్తున్నాడు. అలాగే భక్తులు ఏ విధంగా భగవంతుని వాళ్ళ హృదయంలో పెట్టుకునే పద్ధతి. సో దర్శనం, పాదపద్మాల దర్శనం, శ్రవణం, సేవ, చివరికి శాశ్వతంగా భగవంతుడు హృదయంలో చూడాలన్నమాట. అయితే ఎవరు యాక్చువల్ గా నీ పాదపద్మాలను ఎవరు ఆశ్రయించకుండా ఉంటారు? యాక్చువల్ గా నీ పాదపద్మాలని ఎవరు దర్శనం చేసుకోరు అంటే, ఎవరైతే అహం మమేతి అనేటువంటి భావంతో ఉంటారో, సొంత వాళ్ళు రక్షించుకోవాలనే ఆందోళనలో ఉంటారు వాళ్ళు. నేను, నాది, నా కుటుంబము, నా కులము, నా మతము, నా దేశము, నేను అని ఇంకా అదే భావంలో ఉన్న వాళ్ళు మాత్రమే నీ పాదపద్మాలను ఆశ్రయించలేరు వాళ్ళు. నీ పాదపద్మాలను ఆశ్రయించలేదు వాళ్ళు. అహం మమేతి అని, నేను, నాది అనే, నేను లేకపోతే ఇది జరగదు, నేను ఉంటేనే ఇదంతా జరుగుతుంది, నేనే వీళ్ళంతా రక్షించేది నేనే అని ఈ భావనలో ఉండేవాళ్ళు, వాళ్ళ సొంత వాళ్ళు రక్షించుకునే క్రమంలో ఎప్పుడు ఆందోళనలో ఉంటారు వాళ్ళు. నిజం చూడండి,
కేవలం మన జీవితం అంతా ఓన్లీ ఇల్లు వ్యాపారం, ఇల్లు వ్యాపారం, ఇల్లు వ్యాపారం అంటే రోజు ఆందోళనే తప్ప మనకంటూ ఏముంది బ్రేక్ తీసుకొని కొంచెం ప్రశాంతం ఉండడానికి ఏముంది అక్కడ? ఏం లేదు వాళ్ళ జీవితం. ఎందుకనంటే సంసారం అనేది సాగరం. సాగరం అంటే ఏంటి? ఎప్పుడు అల్ల కొడతనే ఉంటాయి ఇక్కడ. అంటే ఒక అల పోయిన తర్వాత ఇంకొక అల వస్తూనే ఉంటుంది ఇక్కడ. అలలు ఏం చేస్తుంటాయి? మళ్ళీ సముద్రంలో లాగుతూనే ఉంటాయి అవి. మనం ఒడ్డుకు పోవాలన్నా లాగుతూనే ఉంటాయి అలలన్నీ. అందుకే దీన్ని సంసార సాగరం అన్నారు. ఈ సంసారంలో ఒకటి కుటుంబం, రెండు ఉద్యోగమో వ్యాపారం ఏదో ఒకటి. ఈ రెండు అలలే మనకి. అవి ఏం చేస్తాయి? మళ్ళీ అలలు కొడుతూనే ఉంటాయి అక్కడ. అల కొట్టే కొద్ది ఒడ్డుకు పోవాలి అనే ఆలోచన ఉండదు. ఈ అల ఎట్ట తప్పించుకోవాలనే పాయింట్ ఉంది కానీ ఎవరిని పట్టుకుంటే ఒడ్డుకి వెళ్తాం అనే ఆలోచన రాదు. ఎందుకంటే ఆ భయంలో ఆందోళన ఎప్పుడు ఉంటాం మనం. అట్లీస్ట్ అది గుర్తించినా పర్వాలేదు. అరే అలలు కొడుతున్నాయి కదా, అసలు ఆ, ఎట్ట బయటపడాలా అని. కానీ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఈ అల్లని సహజమే కదా అని కనీసం ప్రయత్నం కూడా చేయరు అనమాట. అవి అందరికి అల్ల కొడుతున్నాయి, నాకు కొడుతున్నాయి, ఇబ్బంది ఏముంది, అందరూ పడుతున్నారు, నేను పడుతున్నా. కనీసం వాళ్ళకి ఆ స్పృహ కూడా లేదనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఆందోళన ఉంటారు కదా. సంసారం అన్న ఈ తర్వాత దాంట్లో భాగంగా ఉండే మనం చేసే వృత్తులైనా సరే నిరంతరం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం చేస్తూనే ఉంటాం అదండి. అదే స్థితిలో ఉన్న వాళ్ళకి భగవంతుని దర్శనం చేసుకోవాలనే భావన అసలు రాదు. భగవాన్ గురించి వినాలనేటువంటి ఆ ప్రశాంతత ఎప్పుడూ ఉండదు వాళ్ళకి. ఇంకా ఎంతసేపు సొంత వాళ్ళని రక్షించుకోవాలని ఆందోళన ఉంటారు. తట్టుకోలేరు, ఎవరైతే తట్టుకోలేరు. చిన్నపాటిది ఏంటంటే గందరగోళం పడిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పుట్టిందే కేవలం ఈ సంసారం కోసం అన్నట్టుగా బతుకుతున్నారు అనమాట. వాళ్ళు మిస్ఐడెంటిఫై అయి ఉన్నారు అనమాట. తప్పుగా వాళ్ళు గుర్తించుకుంటారు. యాక్చువల్ గా మన కృష్ణుడు యొక్క అంశాలం మనం. మమైవాంసో జీవలోకే జీవభూతాసన యాక్చువల్ కృష్ణుడు అంశాన్ని. కానీ నేను ఎందుకు వీళ్ళందరి గురించి ఆందోళన పడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. మాక్సిమం వీళ్ళుంటే నాతో పాటు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంటారు. దానికోసం నేను ఎందుకు ఎంత భయపడిపోతాను, ఆందోళన పడుతున్నాను. కానీ నా శాశ్వతమైనటువంటి నా సంబంధం భగవంతుడితో కదా, వీళ్ళతో కాదు కదా. ఎస్ మనకు అందరూ తెలుసు వీళ్ళతో కాదని మనకు సత్యం అది. కానీ అహం మమేతి, నేను నాది, ఈ భావన ఏం చేస్తుందంటే వీళ్ళంతా నావలు కదా, నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారు? ఈ ఆందోళనలో భగవాన్ నామం చేయడమే మర్చిపోతున్నాం. ఆ, క్లాసుకి రావడం మర్చిపోతున్నాం. కృష్ణ కథ వినడం మర్చిపోతున్నాం. ఇక అలలు అలలు వచ్చి కొడతా ఉంటే బాధపడుతూ కష్టపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నాం. సో నిజమైన దురదృష్టవంతులు ఎవరు అని అంటే చెప్తున్నాను అనమాట బ్రహ్మ. అపరాధాల కారణంగా బుద్ధిని కోల్పోయారు. మీ కథాశ్రవణాలను ఎదురు తిరిగిన వారు తాత్కాలిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమవుతారు. ఎవరెవరు దురదృష్టవంతులు అంట? అపరాధాలు చేసి చేసి అంటే పాపాలు చేసి చేసి వాళ్ళు బుద్ధే కోల్పోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనే అసలు వాళ్ళకి అది అవసరం కూడా లేదు వాళ్ళకి. నేను రోజు ఈ రోజు మనం తెచ్చుకున్నామా, తెచ్చుకున్నామా, తిన్నామా, రాత్రి పడుకున్నామా, మళ్ళీ ఉదయం పనికి వెళ్ళామా, పరిగెత్తుకున్నామా, అంతే తప్ప వీళ్ళు నిజంగా దురదృష్టవంతులు. రెండు, మీ కథాశ్రవణాన్ని ఎదురు తిరిగిన అంటే వ్యతిరేకించిన వాళ్ళు. అంటే కృష్ణ కథ భగవద్గీత భాగవత క్లాసులు ఉన్నాయంటే అయ్యంతా వేస్ట్, టైం వేస్ట్ అయ్యండి, అది దేనికి పనికిరావు అయ్యండి. అది మతి లేని వాళ్ళు, ఏదైనా వాళ్ళు వెళ్ళేటువంటి క్లాసులు అయ్యండి. ఆ కృష్ణుడు ఆయనేం దేవుడు, రాముడు ఆయనేం దేవుడు, వీళ్ళంతా ఎదురు తిరిగిన వాళ్ళు, వీళ్ళంతా వ్యతిరేకులు. ఇటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. మూడోది, ఒక తాత్కాలికమైన ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవుతారు. ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైన వాళ్ళు, కోరికలు ఉన్నవాళ్ళు. ఆ కోరికలన్నీ ఏం చేస్తాయి? తాత్కాలిక తృప్తినిస్తాయి అంతే.
కానీ దానికోసం జీవితాన్ని పణంగా పెడుతున్నారు వాళ్ళు. జీవితాన్ని పణంగా పెడుతున్నారు వాళ్ళు. వీళ్ళ ముగ్గురు ఈ మూడు రకాల దురదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడిని ఆశ్రయించాలనే ఏ- కనీస ధ్యాస వల్ల అసలు ఉత్పన్నం కాదు వాళ్ళు. అయితే బ్రహ్మగాడు, కానీ నిజంగా జీవుల స్థితి ఎంత దయనీయమైనది అసలు. జీవుల స్థితి ఎంత దయనీయమైనది అంటే నిరంతరం పాపం వాళ్ళు కప్పవాత పిత్తలతో నిరంతరం బాధపడుతున్నారు. జీవులు అంటే మన గురించి చెప్తున్నాడు బాబు బ్రహ్మ ఇక్కడ. మనం నిరంతరం కప్పవాత పిత్తాలతో నిరంతరం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. అలాగే ఆకలి, దాహము, విపరీతమైన వేడి, చలి, గాలి, వర్షము, కామము, క్రోధంతో ఎప్పుడు బాధపడుతుంటారు. ఇది యాక్చువల్ గా మన స్థితి. కానీ మన మాయా ప్రబలం ఉన్నాం కదా. నేను అడిగాను మీరు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను, అంత బాగుంది, అంత బ్రహ్మాండ నడుస్తుంది. కానీ మన శరీరం కొద్ది కొద్దిగా వయసు మళ్ళే కొంది ఆ, కప్పవాత పిత్తాలతో లోపల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆకలి, దాహం, ఆకలి తింటే అరగదు. విపరీతమైన వేడి, చలి, గాలి, వర్షంతో ఇవన్నీ జీవులందరూ ఇక్కడ కొట్టుమిట్లు, మనందరూ ఇక్కడ కొట్టుమిట్లు ఆడుతున్నాం ఇక్కడ. ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళంతా దురదృష్టవంతులు ఒక విధంగా. వీళ్ళంతా తప్పుగా వాళ్ళు గుర్తించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా శరీరాలు అనే భావనలోనే ఉన్నారు. వాళ్ళు మేము ఆత్మలు అనే స్థితిలో వాళ్ళు ఎప్పుడూ లేరు వాళ్ళు. దురదృష్టవంతులు. అదే అనమాట ఇక. పృథ్వీతాతుభిర్ ఇమ ముహుర్జమాన శీతోష్ణవాతవరశైరితరేతదా చ కామాగ్నినాచ్యుతతరుష చ సముద్ధరేణ సం సంపుష్యతో మన ఉరుగ్రం సీదతే మే. అదే శీతోష్ణ వాత అంటే శీతోష్ణము, శీత అంటే కోల్డ్, చలికాలం, ఎండ, ఎండ, వేడి, అది కామాగ్నితో, క్రోధంతో ఎప్పుడు ఏదో ఒక బాధ. క్షుత్రి క్షుత్రి త్రిధాతుబిర్. త్రిధాతుబిర్ అంటే కప్పవాత పిత్తాలు. ఈ మూడిటితో ఎప్పుడు ఏదో ఒక సమస్యలు తెచ్చుకుంటూనే ఉంటారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎప్పుడు ఏదో ఒక బాధలతో కొట్టుమిట్లాడుతూనే ఉంటారు. చూడండి భాగవతం ఎంత పర్ఫెక్ట్ గా చెప్తుందో మన గురించి. ఇప్పటివరకు మనకు గుర్తించాలి ఇప్పటి వరకు. వీటిని. మనకి భగవద్గీత భాగం చెప్తే కానీ మనకు అర్థం కాదు మన స్థితి ఎట్లుందో ఇప్పుడు. అసలు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము, జన్మ మృత్యు జరా వ్యాధిలో ఎంత మనం కొట్టుమిట్లాడుతున్నామో మనకి ఆచార్యులు చెప్తే గానీ మనల్ని మనం ఈ విశ్లేషించుకోలేకపోతున్నాము. అంటే జీవుడు మాయకు లోనైన వాడు శరీరమును ఇంద్రియ సుఖాలకు ఉద్దేశించినదిగా చూసినంత కాలం ఎప్పటికీ భౌతిక బాధల నుండి బయటపడలేడు. ఎందుకంటే దానిలో వాస్తవికత లేదు. జీవుడు మాయకు లోనైన వాడు, ఎవరైతే మాయలో ఉంటారో, అంటే ఒక విధంగా మనమే. మనందరం ఏమనుకుంటామంటే ఈ శరీరము మన ఇంద్రియ సుఖాలకు ఉద్దేశించినదిగా చూసినంత కాలం, అంటే ఈ శరీరం నాకు అనుభవించడానికే ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరం నేను సుఖం పొందడానికే నాకు భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరం నన్ను వాడుకోమన్నాడు భగవంతుడు దేనికోసం, ఇంకా ఇంకా నేను సుఖం అనుభవించాలని. అని ఎవరు అనుకుంటారు? మాయకులైన వాడు మాత్రమే ఇట్లా అనుకుంటారు అనమాట. ఈ ఈ నాకు శరీరం వచ్చి ఎందుకంటే కేవలం నేను సుఖపడడానికి అని. కానీ విచిత్రం ఏంటంటే అలాగాని ఎవరు అనుకున్నారు అనుకోండి, ఈ శరీరం నాకు ఇచ్చింది నన్ను సుఖపడమని భగవంతుడు ఇచ్చాడు, కాబట్టి ఈ శరీరంతో నేను ఏమైనా చేసుకుంటాను, నేను పిచ్చి పిచ్చి టాటూలు వేయించుకుంటాను, పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్ పెట్టుకుంటాను, పిచ్చి పిచ్చిగా డెకరేషన్ చేసుకుంటాను, లేకపోతే నాకు కావాల్సినంత నేను ఏది పడితే అది నేను తింటాను, ఏది పడితే అది నేను తాగి నేను ఈ శరీరం ద్వారా నేను అత్యంత సుఖాన్ని నేను అనుభవిస్తాను.
దానికోసం నాకు భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు అని ఎవరైతే అనుకోని శరీరాన్ని సుఖం కోసం సుఖం అనుభవించడం కోసమే నాకు భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడని అనుకుంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ భౌతిక బాధల నుండి వాళ్ళు బయటపడలేరు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో వాస్తవికత లేదు. ఈ శరీరం ఇచ్చిన మనకి సుఖాన్ని కోసం అది ఇచ్చింది అనమాట ఈ శరీరం. ఈ శరీరం ఇచ్చింది మనకి తపస్సు చేయమని ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరం మనకి ఇచ్చింది తపస్సు చేసుకోమని ఇచ్చాడు. అదే జంతు శరీరం కానీ ఇచ్చి ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు అన్నమాట ఇది సుఖాల కోసం ఇచ్చాడు అని. కానీ అనేక శరీరాల్లో మానవ శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే దాంతో తపస్సు చేయమని ఇచ్చాడు. ఉదయం లేయడము, భగవన్నామం చేయడము, సేవలు చేసుకోవడము, ఉపవాసాలు ఉండడము, తపస్సులు ఇవన్నీ. ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. సో, ఈ తపస్సు చేయడానికి. ఎందుకనంటే శరీరం యాక్చువల్ గా ఇచ్చింది ఈ తపస్సు చేయమని ఇచ్చింది. ఎందుకనంటే దీని ఒక నావలాగా ఆవు మన ఈ నుంచి బయటపడడానికి భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు అలలు అలలు కొడుతున్నాయి కదా రోజున, ఇందాక ముందు స్వరం చెప్పుకున్నాం, సంసార సాగరంలో అలలు కొడతానే ఉంటాయి. ఈ అలల నుంచి దాటాలి అంటే ఒక నావ కావాలి మనకి. మనం మనం ఒక్కరే మనం కొట్టుకుంటా ఉంటే ఇంకా ఇంకా మన అలలు ఏం చేసుకుంటే మనం తీసుకునేది నడి సముద్రంలో వదిలిపెడతారు అనమాట. అప్పుడేం కావాలి, మనకి నావ కావాలి. మనకి ఈ శరీరం ఇచ్చింది ఒక నావలాగా ఇచ్చాడు అనమాట భగవంతుడు. ఆ నావలో నేను కూర్చో ఉన్నాను ఆత్మగా, నేను ఈ నావలో నేను కూర్చో ఉన్నాను. మరి దాన్ని నడిపేవాడు ఎవరు? గురువు కావాలి. ఎందుకంటే ఆ గురువు తెలుసు అన్నమాట ఎప్పుడు ఏ అల వస్తుంది, ఆ అల వచ్చేదాన్ని బట్టి ఏ ఏ ఏ వైపు మనం బోట్ తిప్పాలి, ఆ, అనేక పరిస్థితుల్లో ఆ ఆ నావని ఎట్లా నడపాలి అనేది ఎవరు? గురువు. అయితే ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ శరీరం నాకు ఇచ్చింది ఇంకా ఇంకా అనుభవించమని చెప్పి భగవంతుడు ఇచ్చాడని ఇంకా ఎవరైతే ఉంటారో, ఇదే ఊహలో కానీ ఇదే ధ్యాసలో ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ భౌతిక బాధల నుంచి వాళ్ళు బయటపడలేరు వాళ్ళు. ఎందుకనంటే ఈ శరీరం సుఖం కోసమే నాకు ఇచ్చాడు అనుకుంటే ఈ శరీరంలో వచ్చే రోగాలు వచ్చినప్పుడు కావచ్చు, ఈ శరీరం ముసల్తనం అయినప్పుడు కావచ్చు, అప్పుడు ఈ శరీరం ఇచ్చినంత బాధ ఏది ఇవ్వలేదు మనకి. మన అంటే మన దురదృష్టం మన గురువులో లేకపోతే మన తల్లిదండ్రుల్లో మనకి ఈ విషయం మనకి చెప్పకుండా నీకు ఎంతకాలం నువ్వు అనుభవించు, ఎంతకాలం నువ్వు తాగు, నువ్వు తిను అని చెప్పేసి మనకి ఆ విధమైన ట్రైనింగ్ ఇచ్చి పడేసిన తర్వాత, అంటే మనం ఈ శరీరం వచ్చింది నేను సుఖపడడానికే అనేటువంటి భావంలో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అదే ఇంకా అలవాట్లు మానుకోలేక పదే పదే మన యవ్వనంలో ఉన్నప్పుడు విపరీతంగా తినేసిన తర్వాత, విపరీతంగా అనుభవించిన తర్వాత ఇప్పుడు అది మానుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ముసలితనం వచ్చినప్పుడు మనం వాటికి బ్రేక్ వేయలేము అసలు మనం. ఇప్పుడేమో శరీరం సహకరించట్లేదు, తినాలన్న కోరిక పెరిగిపోయింది. తినాలన్న కోరిక ఏమో పెరిగింది, శరీరం ఏమో సహకరించట్లేదు. ఇప్పుడు చూడు ఇది ఇంకెంత నరకం ఇది. ఇప్పుడు ఎవరిలో ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది, మనం ఎంత తిన్నా కూడా శరీరం సహకరిస్తుంది కాబట్టి మనకి ఏమి జరగలా, మనకి ఏం జరగదు ఆ టైంలో. కానీ కాలక్రమంలో ఏమవుతుంది, శరీరం శక్తి శరీరంలో శక్తి క్షీణిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వాలంటే నా వల్ల కాదు ఇంకా. ఎందుకంటే ఇంద్రియాలు, మనస్సు మనల్ని ఆ స్థాయిలో బానిసం చేసేస్తుంది అనమాట. పలానా వాటికి, కొన్ని విలాసాలకి మనకి బాని చేసేసింది. ఇప్పుడు ఆ బానిసత్వంలో ఈ శరీరం సహకరించకపోయేసరికి అందుకే ముసలితనంలో మనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది మనకి. అనే ఎందుకంటే అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది, కానీ శరీరం సహకరించకపోయేసరికి ఈ రెండిటి మధ్య మనం నలిగిపోతుంటాం అనమాట మనం.
అందుకే అన్నాడు అప్పుడు భౌతిక బాధలు పెరిగినాయా తగ్గినాయా? ఇంకా పెరిగినాయి అప్పుడు. సో భౌతిక బాధ నుండి వాడు ఇంకా బయటపడలేడు. ఇంకా ఎందుకంటే ఇంతకాలం ఈ శరీరాన్ని కేవలం సుఖం కోసమే అనే భావంలో తాను జీవితం గడిపాడు. ఈ శరీరం సుఖం కోసమే అని జీవితం గడిపినప్పుడు ముసలితనంలో ఇంకా అది అది మన సుఖం ఈట్లేదు కదా ఇప్పుడు మనకి అది. అండ్ ఈ మధ్య కాలంలో అది ముసలితనం గురించి మన ఈ మధ్యలో మనకి ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా జరిగి లేకపోతే ఇంకేదైనా ఆ, పరిస్థితులు తారుమారయ్యి కొన్ని కొన్ని మన అవయవాలు మనం తీసేయాల్సి వచ్చింది అనుకోండి. కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి. లేదా ఒకసారి కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు వచ్చేసి లోపల కొన్ని అవయవాలు శాశ్వతంగా కొన్ని బాగా చెడిపోయి ఉంటాయో, ఇంకా వాళ్ళకి శరీరం ఎట్లాంటి సుఖం ఇవ్వబోతుంది ఇంకా వాళ్ళకి. ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇప్పుడు 30 40 ఏళ్ళకి బీపీ షుగర్లు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ శరీరం సుఖం ఇస్తుందా దుఃఖం ఇస్తుందా వాళ్ళకి? అప్పుడు ఏ విధంగా చెప్పగలుగుతా ఈ శరీరం సుఖం ఇస్తుందని? అంటే ఇంద్రియ సుఖాలను ఉద్దేశించి ఉన్నంత చూసినంత కాలం ఈ శరీరం ఇంద్రియ సుఖం ఇస్తుంది అనే సుఖం ఇస్తుంది అనే ఉద్దేశం ఉన్నంత వరకు, లేదా అపోహలో ఉన్నంత వరకు మన భౌతిక బాధ నుంచి మనం బయటపడదాం. ఎందుకంటే ఈ శరీరం మనకి సుఖాని కోసం ఇచ్చిందని దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు దానికి. ఇది సుఖాలకు ఉద్దేశించబడింది కాదు ఈ శరీరం. ఇది తపస్సుకు ఉద్దేశించబడిన శరీరం అన్నమాట. అది మనం అర్థం చేసుకొని ఆ తపస్సు అంటే ఏంటి? సో తెల్లవారుజామున లేయడం, తర్వాత ఆ, నియమాలు పాటించడం, ఉపవాసాలు ఉండడం, ఖచ్చితంగా రోజు 16 మాలు జపం చేయడం, ఇవన్నీ తపస్సులే అన్నమాట. కేవలం ప్రసాదం మాత్రమే తీసుకుంటాను నేను అని పెట్టుకోవడం అది ఒక తపస్సు. సో దానికి కానీ మనం రెడీ అయితే అప్పుడు శరీరం ఎక్కువ కాలం మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా మన ఇంద్రియాలు మనసు చెప్పినట్టుగా దీన్ని మాక్సిమం సుఖం కోసం వాడేసాం అనుకోండి, ఆ తర్వాత చాలా బాధపడుతుంటారు ఆ శరీరం. సో తర్వాత ఆ భక్తులలో నిరాశ. సో దుఃఖం ఇచ్చే వృత్తిలో నిమగ్నం అవ్వడం, ఊహల్లో బతకడం వల్ల నిద్ర రాదు, వ్యూహాలు బెడిసి కొట్టడం. నీ కథాశ్రవణకు తిరస్కరించిన జ్ఞానులు కూడా సంసారంలో పుట్టిమిట్లాడతారు. ఎవరు ఆ భక్తులు అంటే, అండ్ ఆ భక్తులు ఎప్పుడు నిరాశలో ఎందుకుంటారంటే, ఆ భక్తులు అంటే భక్తి చేయని వాళ్ళు, వాళ్ళు నిరాశలో ఎందుకుంటారు అని అంటే, ఎందుకంటే వాళ్ళు దుఃఖం ఇచ్చే వృత్తిలోనే నిమగ్నం అవుతున్నారు వాళ్ళు. దుఃఖం ఇచ్చేటువంటి వృత్తిలో అంటే అర్థం ఏంటి? మన ఎటువంటి వృత్తులు ఏ వృత్తులు ఇచ్చినా సరే మనకి జీతాలో లేకపోతే ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏవి శాశ్వతం కాదు. లేదా మనం సంపాదించుకున్నవన్నీ శాశ్వతం కాదు. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాటి వల్ల మనకి దుఃఖాలు రాబోతాయి. ఎప్పుడు వాళ్ళు ఊహలా బతుకుతూ ఉంటారు అన్నమాట. రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, వచ్చే సంవత్సరం ఏం చేయాలా, ఏం ప్లాన్ చేసుకోవాలా, 10 సంవత్సరాల తర్వాత మనం ఏ స్థితిలో ఉండాలి అని నిరంతరం ఊహల్లో వాళ్ళు వ్యూహాలు వేసుకుంటా ఉంటారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పటిదాకా మనం బతకడం లేదు, మనకి అది ఆలోచించట్లేము మనం. కాబట్టి అది నేను చేయగలను చేయలేను చేయలేకపోతే నేను ఏం చేయాలని నిద్ర రాదనమాట వాళ్ళ నిద్ర. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి నిద్ర పట్టినప్పుడు ఇక వాళ్ళు ఖచ్చితంగా నిరాశ చెందుతారు వాళ్ళు. అయితే వ్యూహాలు బెడిసికొట్టాయి వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు, కానీ అనుకున్న ప్లాన్లు అన్ని వర్కౌట్ కావు, అన్ని బెడిసికొడతాయి. మరణం అన్ని వ్యూహాలను బెడిసికొడుతుంది. అన్ని వ్యూహాలని మీరు ఎన్నైనా వ్యూహాలు చేసుకోండి, అన్ని బెడిసికొడుతుంది. మొన్న మనం ఆ ప్లేన్ క్రాష్ అయింది, తెలుసు కదా, అహ్మదాబాద్ లో. దాంట్లో ఉన్న వాళ్ళందరూ వ్యూహాలు ఉన్నాయి అందరికీ.
ప్రతి సంవత్సరం మనం అది కట్టేస్తాం. తర్వాత ఇంకేం లేదా పెళ్లి చేసేస్తాం. ఆ తర్వాత మనకి ఇంకేం లేదా, అన్ని బాధలన్నీ అయిపోయినాయి. ఇంక మనం ప్రశాంతంగా ఉండొచ్చు మనం. ఓకేనా? అక్కడ వాళ్ళని ఇవి కట్టుకోవాలి, అక్కడ పోయి అవి చూసుకోవాలి, ఇక్కడ పోయి తిరగాలి ఇవన్నీ. అక్కడ 250 మంది దాకుంటే దాదాపుగా వాళ్ళ ఒక్కరికి వేల కోట్ల వ్యూహాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. అలాగే ఏ బిల్డింగ్ మీద అయితే పడిందో వాళ్ళకు కూడా వందల కోట్ల వ్యూహాలు ఉన్నాయి. కానీ అవన్నీ బెడ్స్ కొట్టేయండి కూడా, ఏది నెరవేరలా. భక్తుడు ఆ ఊహల్లో ఉండడం అన్నమాట. భక్తుడు ఎప్పుడు వాస్తవికలో ఉంటాడు. వాస్తవికతలో ఉంటూ తన ప్రయత్నం చేస్తాడు ఆయన. కానీ దాని మీద పిచ్చిగా వ్యామోహం పెంచుకోవడం అనమాట. భయము చెందడు, ఆందోళన చెందడు. ఉదాహరణకి మనం సపోజ్ మందిరం కట్టాలనుకున్నాం అనుకోండి. కట్టడానికి ఏం కావాలో అన్ని ప్రయత్నిస్తాము. కానీ నేనే కట్టి తీరాలి, నేను లేకపోతే ఇక్కడ ఎవరు కట్టలేరు, ఆ పిచ్చి భ్రమలో ఉండరు అన్నమాట. మన ప్రయత్నం చేస్తా ఉన్నాం, కట్టడానికి ఎంతవరకు అవకాశం చేస్తూ ఉన్నాం. మనం చేయగలిగినంత వరకు చేద్దాము. ఆ తర్వాత భగవంతుడు మనం కాకపోతే ఇంకో రుచి కట్టాలి దాన్ని కొనసాగిస్తారు. కాబట్టి మనకు అవకాశం దొరికి మనం చేద్దామని వాస్తవికతలో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఇక్కడ నుంచి మనం ఎప్పుడు భగవంతుడు రెడీ వస్తావా అంటే ఇంక వెళ్ళిపోవడమే. ఆ స్థితిలో దానికి రెడీగా ఉంటారు కాబట్టి వాస్తవికతలో బతుకుతారు అన్నమాట. తర్వాత అటువంటి వాళ్ళు ఎవరు నిరాశలో ఉంటారో ఆ భక్తులు అంటే వాళ్ళు మీ కథా శ్రవణాన్ని వాళ్ళు ఎప్పుడు తిరస్కరిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం లేదు మీ కథ అసలు. మీ గురించి వినడానికి వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు ఇష్టపడరు. ఈవెన్ జ్ఞానులు కూడా, ఎవరైతే ఒకసారి జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ నీ కథా శ్రవణంగా తిరస్కరించినట్లయితే వాళ్ళు కూడా సంసారంలో వచ్చి కొట్టుపెట్లాడతారు. మన కృష్ణ కథ కానీ వినకపోతే మన సంసారంలో భయంకరంగా కొట్టుమిట్లాడటం అనేది వాస్తవం. కృష్ణ కథ మాత్రమే మనకి ఈ నుంచి బయటపడే మార్గం ఇస్తుంది, ఒక అవకాశం ఇస్తుంది. కృష్ణ కథ లేకపోతే మనం ఇక్కడ నుంచి ఏం చేయాలో కూడా మనకు తెలియదు అన్నమాట. అది కృష్ణ కథ ఎందుకు వింటున్నామంటే భగవంతుడి కోసం తపస్సు చేయడానికి, భగవంతుడి కోసం సేవ చేయడానికి. ఊరినే వినేసి కామ్గా ఈరోజు బాగా జరిగింది, క్లాస్ బాగా జరిగింది, బాగా చెప్పారు, ఆ కితాబు కోసం కాదనమాట ఈ కృష్ణ కథ అంతా మనం చెప్పుకునేది. మనం కృష్ణ కథ అనేది నేను ఇంకా ఎంత మారాలి, మారడానికి నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఎంత తీవ్రంగా నేను సేవలో పాల్గొనాలి, ఇంకెంత నేను సాధన చేయాలి నేను ఇంకా అని, దానికోసం అన్నమాట కృష్ణ కథ. సో అలా మనం అటువంటి ఆలోచన కానీ లేకపోతే అటువంటి భావన కానీ లేకపోతే మన కృష్ణ కథ వింటూనే ఉంటాము, కానీ కుటిమిట్లాడుతూనే ఉంటాం సంసారంలో మళ్ళీ. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ మనం ఒక ఊబిలో పడి ఉన్నాం అనుకోండి. ఊబి ఏం చేస్తుంటే మన కిందకి లాగుతా ఉంటుంది అది. ఊబిలో పడ్డం అంటే మనం ఎంత బయటికి రావాలని ప్రయత్నించినా సరే ఏం జరుగుతుంది, మళ్ళీ కిందకి లోపల లోపల మనల్ని నెట్టేస్తూనే ఉంటుంది అది. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకి ఒక తాడు వేశారు అనుకో, మనం ఏం చేయాలి, ఆ తాడును పట్టుకొని ఒకవైపు ఆయన లాగుతూ ఉంటే ఇంకోవైపు మనం కూడా మన ప్రయత్నం మనం చేయాలి. అక్కడ నుంచి ఎట్లా ఆ తాడుని మనం గట్టిగా పట్టుకొని పై నుంచి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఇక్కడ. ఆ మన ప్రయత్నం మనం చేయకపోతే అతను ఎంత లాగాలనుకున్నా సరే మనం బయట పడేయలేడు మనం. ఇక్కడ మన శక్తి కూడా ఉపయోగించాలన్నమాట. దాని నుంచి బయటపడడానికి మన శక్తి కూడా ఉపయోగించాలి. మన శక్తి ఉపయోగించి కూడా ఆయన బయటపడేయలేదు. అలాగే ఇప్పుడు కృష్ణ కథ సేవ చేయకుండా ఓన్లీ కృష్ణ కథ వినడం మాత్రం అంటే ఏంటి అని అంటే, ఆయన ఏమో తాడేశాడు, నేను మాత్రం ఊరికే పట్టుకొని సలా నిలబడున్నా అంతే.
అంటే నా వంతు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేయట్లే ఇక్కడ. ఆ తాడుని పట్టుకొని నేను నా స్థితిలో నేను బయటికి రావడానికి నేను నేనేమైనా కష్టపడుతున్నాను దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం చేయడానుకోండి అతను లాగలేడు, మన ఊపిలోనే ఉంటాం మనం. అంటే కృష్ణ కథ మాత్రం వినేసి కామ్గా ఉన్నారు, వాళ్ళు కూడా సంసారంలో కొట్టుమిట్లాడుతూనే ఉంటారు, వాళ్ళే బయటపడరు. కానీ బయటపడి తెలిసినా కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. ఇది బయటపడ ఓకే ఇలా చేస్తే మనం బయటపడగలము అని తెలిసినా కూడా అతను అతను ప్రయత్నం కూడా చేయట్లేదు అనమాట. అలాంటి కృష్ణ కథ దేనికి ఇంకా అప్పుడు మనకి, అలాంటి శ్రవణం దేనికి మనకి ఇంకా. సో అందుకనే ఇక్కడ ఆ భక్తులు ఎప్పుడు నిరాశలో ఉంటారు అనమాట. ఎందుకనంటే వాళ్ళు దుఃఖం ఇచ్చే వృత్తిలోనే ఉంటారు వాళ్ళు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వ్యాపారం, ప్రతి ఉద్యోగం, ప్రతి కార్యం కూడా అది కృష్ణుడికి జోడించబడకపోతే ఆ ఆ వ్యాపారం కావచ్చు, ఆ ఉద్యోగం కావచ్చు, అది మనకి దుఃఖమే ఈ పోతుంది లాస్ట్. మీరు చూడండి ఎన్నో సంసారాల్లో పాపం ఎంతో కష్టపడి వ్యాపారాలు చేసి ఎన్నో చేస్తారు కదా, తర్వాత వాళ్ళ పిల్లల మధ్య మనకి గొడవలు వస్తాయి మళ్ళీ ఆస్తి కోసం మళ్ళీ. అంటే ఆ వ్యాపారం కోసం వాళ్ళు వచ్చిన డబ్బులు మళ్ళీ అంతిమంగా ఎక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ, వాళ్ళ పిల్లలు కొట్టుకోవడంలో, మళ్ళీ వాళ్ళ మధ్య మాటలు లేకపోవడం, వాళ్ళ మధ్య వాళ్ళు విడిపోవడం, వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు నిందించుకోవడం, అది చూస్తే ఏ తల్లిదండ్రులకైనా ఎంత బాధ వేస్తుంది అది. అంటే అంతిమంగా వాళ్ళు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా మళ్ళీ దుఃఖానికి లోనయ్యారు కదా మళ్ళీ వాళ్ళు. అంటే దుఃఖాన్ని ఇచ్చే వృత్తిలోనే కొనసాగించారు ఇప్పటి వరకు. ఇంకా ఊహలో బతుకుతారు. ప్లాన్లు వేసుకుంటారు, అటు చేయాలి ఇటు చేయాలా, అటు రాకపోతే ఏమైపోద్ది, ఇటు రాకపోతే ఏం చేయాలి, ఇది జరగకపోతే ఏం చేయాలా, అదే నిద్ర పట్టదు. వ్యూహాలు ఎప్పుడు మనం అనుకున్నట్టుగా కార్యం జరగదు. నేను చెప్పినట్టుగా ఎప్పుడు ఏదైనా జరగచ్చు మన జీవితంలో. ఓ, బాబు ఒకసారి రా ఇటు కృష్ణ కథకైనా రా అంటే అబ్బాయి అబ్బాయి వాడికి వస్తే టైం వేస్ట్, వినేంత టైం మాకు లేదబ్బా, నేను బిజీ అసలు. అట్లాంటి వాళ్ళు ఇంక సంసారంలో కొట్టిమెట్లాడక ఎట్లా బయటపడతారు? అవకాశం ఎలా ఉంది ఇంకా, ఏ అవకాశం ఉంటుంది? సో కాబట్టి ఆ, ఇంకా ఉన్నాయి ప్రార్థనలు. సో యాక్చువల్గా ప్రార్థన ఇప్పుడు చేస్తాడు అనమాట. ఆయన ఏం కావాలో కోరుకుంది ఇప్పటి వరకు మన గురించి వివరించాడు. మన జీవుల యొక్క స్థితి, భగవాడి యొక్క ఆ స్థానం. ఆయన ఏంటి, ఆయన ఆయన పరమ ఆశ్రయం లాగా మంగళ రూపం కింద హృదయంలో నివసిస్తాడు అని, పరమ వస్తువు అని ఒక భగవంతుని కీర్తిస్తూ, రెండో వైపు మన మనలాంటి బద్ధ జీవుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి బాధలు అనుభవిస్తున్నాం ఇక్కడ, ఆ బాధల నుంచి మనం బయటపడాలంటే మనం భగవంతుని సేవించడం తప్ప ఈ జీవుడు అతను ఇక్కడ నుంచి బయటపడలేని స్వయంగా బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. ఈ కష్టాల్లో భగవంతుని ఆశ్రయించాలనే ఆలోచన కూడా మనకి రాదు. రోజు అల్లగొడతామంటే మనకి భగవంతుని ఆశ్రయించాలని మనకి మనకి ఆలోచన కూడా రాదు మనకి. ఎందుకంటే ఎట్లా పూడ్చుకోవాలబ్బా ఈ అప్పులు, ఎట్లా ఆలోచన దాని మీదకి వెళ్ళిపోతుంది. అని చివరిగా ఆయన ఫైనల్ గా అంటున్నాడు, మనం ఆయన ఈ జీవులు ఆయన ఆశ్రయిస్తే తప్ప ఈ నుంచి బయటపడలేదు ఫైనల్ గా. సో ఆ విషయాన్ని మనకి ఫస్ట్ జీవుడు ఈ సృష్టిలో ఎవరంటే బ్రహ్మే. ఆ బ్రహ్మ మనకంటే జ్ఞానవంతుడు కాబట్టి భగవాన్ యొక్క స్థానాన్ని మనకి వైపు మనకు చెప్తూ, మన ఏ స్థితిలో ఉన్న మనకు చెప్తూ, మనలాంటి వాళ్ళు అలాంటి ఒక భగవంతుని మనం ఆశ్రయం తీసుకోమని, ఆశ్రయం తీసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేయమని చెప్పి, తద్వారా ఇక్కడ వచ్చి శాశ్వతంగా పడమని చెప్పి మనకి బ్రహ్మ మనకి వివరిస్తున్నారు అన్నమాట. సో మిగిలింది మనం రేపు క్లాస్ चंद्रा श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की, जगत गुरु श्रील प्रभुपाद की जय। बहुत प्रेमानंद। हरि